ఏనెల చిన్న చుక్క ఒక చిన్న అడవిలో మిన్ను అనే తేనెటీగ ఉండేది. చిట్టి చిట్టి రెక్కలతో ఎప్పుడూ చిరునవ్వుతో తిరిగేది. కాని ఒక చిన్న సమస్య. మిన్ను చాలా సులువుగా కోపపడేది. ఎవరైనా ఆమె ముందు గిల్లిగిలా ఎగిరినా కోపంతో ముడుచుకుని ఉండేది. ఒకరోజు మిన్ను చాలా అలసిపోయి ఒక పువ్వుమీద కూర్చుంది. ఆ సమయంలో ఒక చీమ వచ్చి, అక్కా, నాకు కొంచెం తేనె ఇస్తావా అని అడిగింది. మిన్ను కోపంగా, ఇవ్వను పో, నన్ను ఇబ్బంది పెట్టకు అని అంది. చీమ ఏమీ అనకుండా నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి మిన్ను తన గూడు చేరింది. అక్కడ పెద్ద సమస్య. గూడు లోపల తేనె సగం మాత్రమే మిగిలింది. పెద్ద తేనె ఈగలు బాధపడుతూ, రేపు అందరం కలిసి తేనె వెతకాలి అన్నారు. మిన్ను ఆలోచించింది. నేను చీమతో తేనె పంచుకుంటే ఏం పోతుంది? నా దగ్గర ఉన్నది కాస్తే. కాని ఆమెకు అది చాలా కావచ్చు. తర్వాతి రోజు మిన్ను తిరిగి అదే చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ నిన్న చూసిన అదే చీమ కనిపించింది. మిన్ను ముందెన్నడూ చెప్పన మాటలు చెప్పింది. క్షమించు, నిన్న నేను కోపంగా ప్రవర్తించాను. ఇదిగో నీకు కావాల్సి. చీమ సంతోషంతో అంది. ఒక చిన్న చుక్క కూడా నాకు పెద్ద సహాయమే అది చెప్పి చీమ వెళ్ళిపోయింది. చీమ వెళ్ళిన వెంటనే అక్కడి పువ్వులు ఒక్కసారిగా పెద్దవి, రంగులమయంగా మారాయి. పువ్వుల దేవత ప్రత్యక్షమై మిన్నుతో అంది. మంచితనానికి పెదుమి ఇస్తూనా ఈ మొత్తం తోటలోని తేనె ఇక మీదట మీ గూడు నిందిస్తుంది. ఆ రోజునుంచి మిన్ను ఎప్పుడూ చిరునవ్వుతో కోపం తగ్గించుకుని ఉండేది. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మంచి మనసు ఎప్పుడూ తిరిగి మంచి జరిగేలా చేస్తుంది.